బిగ్ బాస్ సీజన్ 8లో బిగ్ బాస్ హౌస్లో అసలు కంటెస్టెంట్లు ఏం చేస్తున్నారు మూడవ రోజు అంటూ ఒక ప్రోమో బయటకు వచ్చింది. ఆ ప్రోమో ఇప్పుడు కాకరేపుతుంది. ఈ నేపథ్యంలోనే అసలు బిగ్ బాస్ థర్డ్ డే ప్రోమో ఎలా ఉంది, దాని రివ్యూ ఏంటనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పట్టున్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడదాం. విజ్ఞాన్ గారు హాయ్ అండి. నమస్తే. థర్డ్ డే ప్రోమో వచ్చేసింది. ఏంటి ప్రోమో చూస్తుంటేనే కాకరేపుతున్నట్లుగా ఉంది. టాస్క్లు ఏంటి, బిగ్ బాస్ హౌస్లో ఏం జరుగుతుంది? నేను మొదటి నుంచి చెప్తున్నట్టుగానే బిగ్ బాస్ సీజన్ 1 ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలుసు. కాకపోతే అందరూ తెలిసిన వాళ్ళని, సీనియర్లను తీసుకొచ్చి పెట్టారు. అవును. బిగ్ బాస్ సీజన్ 8లో కొంచెం జూనియర్స్, అంటే అలా పైకి వచ్చే వాళ్ళని, కొంచెం తెలియని వాళ్ళని తీసుకొచ్చారు. అంటే ఎవరికన్నా తెలుసా వాళ్ళు? నార్మల్గా అంటే జస్ట్ లైక్ వాళ్ళ ఫాలోవర్స్ వాళ్ళకంటూ ఉన్నారు అంతే. వాళ్ళ ఫాలోవర్స్, మిగతా వాళ్ళ సంగతి తర్వాత సంగతి. ఫస్ట్ సీజన్ తర్వాత నాకు ఎంత బాగా నచ్చిందో మళ్ళీ బిగ్ బాస్ సీజన్ 8 నాకు అంత బాగా నచ్చింది. ఇన్ని సీజన్స్ అన్నీ కూడా ఏదో ఏంటేంటో అలా గడిచిపోయింది అంతే. సీరియస్లీ ఎందుకు చెప్పనా, ఈ ఇండివిజువల్గా వచ్చిన వీళ్ళందరూ కూడా వాళ్ళ ఫాలోవర్స్కి, ఇన్స్టా ఫాలోవర్స్ తప్ప బయట వాళ్ళకి తెలియదు. కానీ వచ్చిన ఫస్ట్ డే నుంచే వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడానికి చాలా ట్రై చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఫస్ట్ సీజన్ అంటే వాళ్ళందరికీ తెలుసు కాబట్టి మనం అదే అందరూ తెలిసిన వాళ్ళే కాబట్టి అందరికీ ఓట్లు కూడా ఎలా వేసేవాళ్ళంటే 10 ఓట్స్ ఉంటే ఒక్కొక్కరికి ఒకటి అట్లా పంచుకునేవాళ్ళు. ఇప్పుడు ఫస్ట్ డే నుంచే వీళ్ళకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకునే పనిలో ఉన్నారు. సో ఇప్పుడు రిలీజ్ అయిన ప్రోమో గురించి మాట్లాడుకుంటే, నిన్న హౌస్కి ఈ సీజన్కి క్యాప్టెన్ లేడు అని చెప్పేసి ఇండైరెక్ట్గా క్యాప్టెన్ కోసమే టాస్క్. యాక్చువల్ చెప్పాలంటే సీజన్కి క్యాప్టెన్ లేదు, ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని నిన్న నాగార్జున గారు మొన్న చెప్పాడు. కానీ 3 చీఫ్లను ఎంచుకున్నాడు. వాళ్ళ క్యాప్టెన్సే, ఇంకంత మించి ఇంకేం లేదు. దానిలో నుంచి కూడా ఒకరిని మెయిన్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళ 3 కూడా టాస్క్ పెట్టేసి, అది యాజ్ యూజువల్ గా మనకేమో క్యాప్టెన్ లేడు అని, పేరుకి క్యాప్టెన్ అనే పదం లేదు. అంటే బిగ్ బాస్ సీజన్ 8లో క్యాప్టెన్ లేరు అంటూ నాగార్జున గారు చెప్తున్నారు. కానీ అంటే ప్రతిసారి క్యాప్టెన్ ఏంటి, వాళ్ళు టాస్క్లు ఆడి వాళ్ళే గెలుచుకుంటారు. అవును, వాళ్ళ క్యాప్టెన్షిప్ అని. ఎగ్జాక్ట్లీ. కానీ ఈసారి ఏంటి, ప్రజలే నిర్ణయిస్తారా క్యాప్టెన్ ని? నో, వీళ్ళు కూడా టాస్క్లు ఆడే గెలుచుకుంటున్నారు. పేరుకి క్యాప్టెన్ లేడు అని చెప్తున్నారు కానీ క్యాప్టెన్సీ టాస్క్లు అయితే అవుతూనే ఉన్నాయి. డెసిషన్ మేకింగ్ తీసుకుంటున్నాయి. ఇప్పుడు 3 చీఫ్లు చాలా హ్యాపీగా కిచెన్ మేనేజ్మెంట్ చేయొచ్చు, రేషన్ మేనేజ్మెంట్ చేయొచ్చు, క్యాప్టెన్సీ కూడా చేసుకోవచ్చు. అదేం పెద్ద విషయం కాదు. అయితే ఇక వీళ్ళు ఎలా అయ్యారు అనేది నిన్నటి మొన్న టాస్క్లు చూసుకుంటే, నిన్న తాడులాట మాత్రం నిజంగా చాలా బాగా వచ్చింది. అందరు చాలా బాగా ఆడారు. ముఖ్యంగా నైనిక చాలా బాగా ఆడింది, ఆమె గురించి బాగా చెప్పుకోవాలి. ఇప్పుడు అలాగే నిఖిల్ అండ్ యష్మి గౌడ అండ్ ఈ అమ్మాయి కూర్చున్నారు. మొత్తం వాళ్ళకి అంటూ సింహాసనాలు 3 వేస్తే కూర్చున్నారు. వీళ్ళు క్యాప్టెన్ లాగా పరిగణించాలి. మిగతా వాళ్ళేమో నామినేషన్ల టాస్క్ వచ్చేసింది, మీరు నచ్చిన వాళ్ళు నామినేట్ చేయండి అంటే బేబక్కని చాలా మంది నామినేట్ చేశారు. అది తెలుస్తూనే ఉంది. అయితే ముఖ్యంగా నిన్నటి నుంచి ఎక్కువ వినబడుతున్న పేరు ఏంటంటే సోనియా ఆర్జీవీ ఇన్ఫ్లుయెన్స్ తో వచ్చింది. అఫ్ కోర్స్ అంటే ఆవిడ సోలోగా వచ్చింది, కూడా మంచి పేరు ఉంది, సామాజికవేత్తగా సొసైటీలో చాలా కార్యక్రమాలు చేసింది. ఆమె సోలోగా వచ్చినప్పటికీ కూడా నేను ఆర్జీవీ గారు ఆమెకి ఆ ప్రోమోలో ఆమె ఇంట్రోలో మాట్లాడేసరికి కొంచెం అట్లా వచ్చింది. ఆర్జీవీ అమ్మాయి ఈమె ఈసారి అన్నట్టు గుర్తింపు అనేది పడిపోయింది. సో ఇక ఇప్పుడు ఈ అమ్మాయి గురించి నిన్న తను ఆరెంజ్ టాస్క్లో తను లేవనెత్తిన వాయిస్ అయితే పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఎందుకంటే వీళ్ళందరూ చెప్తానే ఉంటారు, బిగ్ బాస్ ఇంటికి వచ్చిన కొత్తలో మేము కూడా అలాగే యాపిల్తో ఆడుకునే వాళ్ళం, ఆరెంజ్లతో ఆడుకునే వాళ్ళం, మాకు వేరే ఏం లేదని. ఎంత కాదన్నా తినే ఫ్రూట్స్, పర్సనల్గా నీకు నాకైనా సరే ఆరెంజ్లతో అటు ఇటు ఆడేసి ఎవడన్నా క్రికెట్ బ్యాట్ చేస్తే మనం తింటామా? లేదు కదా, వ్యక్తిగతంగా ఎవరు లేదు. ఆమె కూడా అలాగే, మనిషి అనేవాడు ఎవడో తిండట్లా, మీరు ఇంకేదో మృగం అయితే తింటారు, జంతువు అయితే తింటారు అనే చెప్పేసింది. జంతువులు మనం ఎడబడితే ఆడబడేస్తే వెళ్ళి తింటా ఉంటాయి. కరెక్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చింది. ఈవెన్ శేఖర్ భాష దాన్ని డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేసినప్పటికి కూడా అతనిదే రాంగ్ చెప్పాలి అంటే. సో ఈ అమ్మాయి పర్ఫెక్ట్. నిన్న అరే బాగానే ఆడుతుంది అనుకుంటే, ఈ రోజు కూడా తను లేవనెత్తిన ప్రతి పాయింట్ ఫుల్ వ్యాలిడ్. నిన్న కూడా చాలా పాయింట్స్ వ్యాలిడ్. అంటే లాస్ట్ టైంలో ఆమెను ఎందుకు ఎంచుకుంటున్నావు అనే దాంట్లో తను డిఫెండ్ చేసింది. నువ్వెవరు అడగడానికంటే నాకేం, నేను ఆడుతున్నా అంటే. ఎవరికైనా సరే అవకాశం వచ్చినప్పుడే బిగ్ బాస్ లో మాట్లాడాలి. నీకు అవకాశం వచ్చినా కూడా నువ్వు మాట్లాడలేదు, నువ్వు దాన్ని వినియోగించుకోలేదంటే నీ డిఫాల్ట్. ఇక్కడ 20 మంది ఉంటారు, 14 మంది ఉంటారు, ఎవరికి వాళ్ళు వాళ్ళ ఇండివిజువాలిటీ కోసం పోరాడుతూ ఉంటారు. సో ఆమెకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడానికి తను తాపత్రయపడింది. షీఈస్ పర్ఫెక్ట్లీ రైట్. అండ్ ప్రోమోలో చూపించినట్లుగా ప్రేరణకి తనకు పడింది.
నువ్వెవరు చెప్పడానికని ప్రేరణ కొంచెం అగ్రెసివ్ అయిపోయింది, చూసాం మనం. ఆమెకి నచ్చలేదు అఫ్ కోర్స్, కానీ తన పాయింట్ కరెక్టే. ఇక్కడ ప్రేరణ డిఫెండ్ చేసుకోవడము కరెక్టే మళ్ళీ. ఎందుకంటే నిన్ను అనవసరంగా ఎవరో ఒక వ్యక్తి వచ్చి నీ మీద లేనిపోయిన ఎలిగేషన్స్ అన్ని పాస్ చేస్తా ఉంటే నువ్వు దాన్ని చూడలేవు. నువ్వెవరు నాకు చెప్పడానికి సేమ్ స్టాండ్ ఆమె కూడా తీసుకుంది. అంటే నువ్వెవరు నాకు చెప్పడానికి, ఇట్లా ఒక ఫైట్ అనేది క్రియేట్ అయింది. అండ్ నెక్స్ట్ అలాగే నిఖిల్ ఏంటంటే ముందు నుంచే కమాండింగ్ మెంటాలిటీ ఉంది అని అందరూ అంటున్నారు. బట్ ఫస్ట్ డే నుంచి ఆయన్ని చూసుకుంటుంటే తనకేంటంటే నువ్వు మేనేజ్మెంట్ చేయొచ్చు కదా, క్యాప్టెన్సీ చేయొచ్చు కదా, లేకపోతే కిచెన్ మేనేజర్గా ఉండొచ్చు కదా, పెద్ద దిగ్గా ఉండొచ్చు కదా, నేను 4 సలహా సూచనలు ఇస్తే నేను ఉండలేను అన్నాడు. ఎందుకు అని అడిగితే నేను ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే అన్నీ నాకు కరెక్ట్గా ఉండాలని నాకు అనిపిస్తుంది. నాకు అలా అనిపించినప్పుడు అందరికి చెప్పాల్సి వస్తుంది. చెబితే వీడికి యాటిట్యూడ్ అంటారు, వీడికి అగ్రెసివ్ అంటాడు. నేను చెప్పడం ఎందుకు, మీతో అనిపించుకోవడం ఎందుకు, అసలు ఆ పొజిషన్ నాకెందుకు? ఒకవేళ బిగ్ బాస్ కాలక్రమేణా ఏదన్నా టాస్క్లో నువ్వు సంచాలకుగా ఉండు అంటే నేను చేస్తా. మీరు వాలంటీర్గా వచ్చి నన్ను ఎన్నుకుంటే మాత్రం నేను అట్లా చేయను, నాకంటూ వస్తే నేను చేస్తాను. తను సున్నితంగా విరమించుకున్నాడు. అయినప్పటికీ తను ఇప్పుడు అయ్యాడులే ఏదో రకంగా. అండ్ మళ్ళీ బేబక్క గురించి మాట్లాడుకుంటే ఆమె ఏంటో నిన్న ఇంట్రొడక్షన్లో ఉన్నంత జోసు, ఆమె ఇన్స్టా ఫాలోవర్స్లో ఉన్నంత జోషు, ఆమె యూఎస్కి వెళ్ళి చేసినంత జోషు ఇక్కడేం కనబడట్లా. అండ్ నిన్న కూడా కోన్లు కాళ్ళ మధ్యలో పెట్టుకునే టాస్క్లో యాక్చువల్గా బిగ్ బాస్లో ఏంటంటే మనము బయటికి చూపించుకోవాలని వేసుకునే డ్రెస్సులు వేరు, మన కంఫర్ట్ కూడా వేరు. ఎందుకంటే ఇంట్లోనే ఉంటున్నావు, ఏ పనైనా చేయాల్సి వస్తుంది. నువ్వు బయటికి వేసుకోవాలంటే ఒక ర్యాంప్ వాక్ లాగా ఏ ఈవెంట్కో ఇలా వెడ్డింగ్కో వెళ్ళావనుకో, నువ్వు ఫుల్ గౌన్ వేసుకున్నా లేకపోతే ఫుల్ శారీ కట్టుకున్నా ఏం చేసినా పర్లా, అంటే అక్కడ బొమ్మలా నిలబడతాం కాబట్టి ఫోటో జెనిక్. ఇక్కడ హౌస్లో ఏంటంటే టాస్క్లు ఇస్తారు, మిగతా వాళ్ళందరూ చాలా కంఫర్ట్గా నైట్ డ్రెస్లు వేసుకొని షార్ట్స్ వేసుకొని రకంగా ఆడితే ఆవిడ ఫుల్గా తన డ్రెస్సే తనకి మైనస్ అయిపోయింది. ఆ ఇచ్చిన టాస్క్ ఆడలేకపోయింది, కాళ్ళ మధ్యలో పెట్టుకొని కోడ్ని తీసుకెళ్ళకపోయింది. అది ఆమె మైనస్సే, తనకంటూ కొంచెం సెన్స్ ఉండాలి. అండ్ ఇక లోపల కూడా పెద్దగా అన్నిట్లో ఇన్వాల్వ్ అవ్వట్లా. ఆ కుక్కర్ గురించి ఏదో ఎగ్జాంపుల్ చెప్పింది, దాన్ని కూడా పెద్దగా ఏం అనిపించలే. ఎందుకంటే నీకంటూ ప్లాన్ బి అనేది మైండ్లో ఉంటే ఇది కాబట్టి ఇంకోటి చేయి. ఇప్పుడు మనమైనా సరే ఇంట్లో గ్యాస్ అయిపోతుంది అని తెలిసిన గ్యాస్ ఒకేసారి 2 చేయాలన్నా కదా, ఇండక్షన్ ఉంటే ఇండక్షన్ వాడతాం, గ్యాస్ ఉంటే గ్యాస్ వాడతాం. అంటే మల్టిపుల్ టాస్క్ మనం ప్లే చేస్తాం. సడన్ గా ఇంటికి ఎవరు వస్తున్నారు, 3-4 రకాలు వండాలి అనుకున్నా ప్లాన్ చేసుకుంటాం. ఒక సింపుల్ ప్లానింగ్ ఉంటుంది. సాధారణ గృహిణికి 100% ఉంటుంది. సో ఈవిడికి ఆ ప్లానింగ్ లేదనే తెలిసిపోతుంది. ఇకపోతే నెక్స్ట్ మళ్ళీ అలాగే శేఖర్ భాష వర్సెస్ మణికంఠ. ఇక్కడ మణికంఠ నాకు ఆ అమాయకత్వం ఏంటో నాకు అర్థం కాల. కావాలని నిన్నటి నుంచి అయితే అరుస్తున్నాడు. ఇప్పుడు అతను ఒక ఎగ్జాంపుల్ చెప్పు, ఊరికే కుక్కలా బాబాబో అంటున్నారండి. నిన్నటి నుంచి అలా కుక్కలా బోబాబో అనేది మణికంఠే. మళ్ళీ సమయం ఉన్నా సందర్భం ఉన్నా అసలు ఏమీ లేకున్నా కూడా ఊరికే అగ్రెసివ్ అవుతా అందరి మీద పడుతున్నాడు. ఏమన్నంటే నా పాస్ట్ గురించి మీకు తెలీదు, నా పాస్ట్ గురించి నాకెందుకు, నీ పాస్ట్ గురించి నీకు తెలిస్తే చాలు కదా. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన ప్రతి కంటెస్టెంట్ కి పాస్ట్ ఉంది. ఎందుకు అట్లా అరుస్తున్నావు అంటే, అరవకపోతే ఏం చేయమంటావు? నా పాస్ట్ గురించి నీకు తెలియదు, నా పాస్ట్ గురించి నీకు తెలియదు. అవును, నాకు తెలియదు నిజంగానే నీ పాస్ట్. నువ్వు ఇక్కడ అరిచే దాని గురించేగా వాళ్ళు చెప్పేది. ఇప్పుడు నువ్వు అరుస్తున్నావు, ఎందుకు అలా అరుస్తున్నావు అంట. నీ పాస్ట్ లో ఏమైనా జరిగిందా, నువ్వు ఎందుకు ఇలా అరుస్తున్నావు అని ఎవరు అడగరు. ఇదే కామన్. తను కూడా అలాగే చెప్తున్నాడు. ఇక శేఖర్ భాషతో తను డిఫెండ్ చేసుకున్న విధానం చూస్తే ఓకేనా అన్న తర్వాత అది ఖచ్చితంగా కామానే. దాన్ని ఫుల్ స్టాప్ పెట్టిన తర్వాత నువ్వెవడు, నీ కామాకి ఫుల్ స్టాప్ తేడా తెలియదా అని చెప్పి శేఖర్ భాష అంటున్నాడు. ఓకేనా అంటే ఇట్స్ ఏ క్వశ్చన్ మార్క్. ఓకే కాదు అన్నాడు, కరెక్టే కదా అది. ఓకేనా అన్న తర్వాత నువ్వు కంటిన్యూ చేయొద్దు. నువ్వు ఒక క్వశ్చన్ రేస్ చేసినప్పుడు అక్కడ రెస్పాన్స్ గురించి వెయిట్ చేయాలి. మళ్ళీ కామాల గురించి ఫుల్ స్టాప్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో ఇక్కడ ఈయన అన్మెచ్యూర్డ్ సంగతి కనబడుతుంది. నిన్న కూడా ఆదిత్య ఆయన అలాగే అన్నాడు అన్మెచ్యూర్డ్ అని, దాన్ని ఆయన తీసుకోలేకపోయాడు.